ఒక రైతు బిడ్డ సీఎం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఓర్వలేకపోతున్నారు. నిరుద్యోగుల్ని కావచ్చు, మిగతా వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఒక రైతు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు రైతు కుటుంబాలకి సంబంధించినటువంటి వాళ్ళే చాలామంది ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఫస్ట్ థింగ్, రైతు బిడ్డ అని అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. నిజంగా రైతు బిడ్డ అయ్యేది ఉంటే రుణమాఫీ 100 రోజుల్లో చేస్తానన్నారు. ఏమైపోయింది 100 రోజుల్లో? మాట ఎందుకు నిల్చోబెట్టలేదు? మరి ఈయని నెరవేర్చలేని హామీలు ఎందుకు ఇచ్చేళ్ళు? రెండోది, రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. అది ఏమైపోయింది? ఇప్పటికీ అసలు దాని జాడలేదు, పత్తలేదు. మళ్ళీ నెక్స్ట్ 500 రూపాయల బోనస్ అని అన్నారు కింటాల్కి. ఏమైంది? అది ఓన్లీ సన్న రకాని వడ్లకి మాత్రమే అని అన్నారు. ఇప్పుడు యాసంగిలో మొత్తం దొడ్డు రకమేమో పండిస్తారు పొలాలు. మరి ఇప్పుడు ఆ వడ్లకి ఎట్లా? ఇట్లా బోలెడన్ని హామీలు రైతన్నలకి ఇచ్చిండు, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. ఇవే కాకుండా ఉన్న కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధునే ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పటికీ కూడా స్టిల్ నౌ ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది, అందరూ నాట్లు కూడా వేయడానికి వచ్చిళ్ళు. మనకి ఇన్పుట్ ఇవ్వకపోతే ఎట్లా? రైతన్నలకి ఇన్పుటే ఇంకా ఇప్పటివరకు ఆ రైతు బంధు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఇప్పటివరకు కూడా చాలామంది రైతులకు అందలే. సో రైతు అనే మాట తీసేయండి. ఫస్ట్ ఆయన రైతన్న కాదు కదా, అసలు రైతుల పక్షాన ఆయనకు నిజంగా కనికరమే లేదు. ఆయన ముఖ్యమంత్రి పీఠం వస్తుంది, ఆయనకి కొన్ని లక్షల రూపాయల జీతం వస్తుంది నెలకి. ఆయన మంచిగా ట్రిప్పులు కొడుతూ ఉంటారు ఢిల్లీకి పోయి. నరేంద్ర మోడీ గారితో ఎక్కడ మాది యాక్చువల్లీ సింగరేణి ప్రాంతమే అన్నమాట, పక్కనే ఉంటుంది. ఆ బొగ్గు గనీలు ఎట్లా అమ్మాలో చూసుకుంటారు వాళ్ళు, ఇవన్నీ మాట్లాడుకుంటారు. దాన్ని ఏ విధంగా ఎంట్రీ చేయించాలి తెలంగాణకి, ఇవన్నీ చర్చలు పెడతారు. కానీ అది పెట్టడానికి సమయం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాలి, ఎంతకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఈ ప్రణాళికలు చేసుకోవడానికి సమయం ఉంటుందే. కానీ మన బిడ్డలు, మన యువకులు నేడు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కినప్పుడు వాళ్ళనే శంకిని అని ఇంకా వివిధ రకాలుగా పోలీసులు లాఠీ చార్జీలు పెట్టి అరెస్టులు చేయించి అక్రమంగా అన్యాయంగా బెదిరించి ఈ విధంగా నొక్కుతున్నారు. మరి అట్లాంటి యువకుల గొంతులు నొక్కుతున్నటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆయన రైతు బిడ్డనో లేకపోతే రైతులకు న్యాయం చేసే బిడ్డనో కాదు.